అసలు కాన్ఫిడెన్స్ ఏంటి సార్? ఎలా కేసుని డీల్ చేయాలంటే లాజిక్ పట్టుకోవాలి. రామస్వామి కేసులో నిజం ఉంది, కానీ అది ప్రూవ్ చేయాలంటే అబద్ధం చెప్పాలి. సగం నిజం పూర్తి అబద్ధంలా. అర్థం కాలేదు సార్. ముందు నువ్వు కోర్టులో తన ఫస్ట్ సంతకం పెట్టిన డాక్యుమెంట్ ప్రెజెంట్ చేయి. ఓకే సార్. ఆ తర్వాత తను వేలుముద్ర వేసిన డాక్యుమెంట్ ప్రెజెంట్ చేయి. ఓకే సార్. నువ్వు రేస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, మన క్లయింట్ కనుక వేలుముద్ర వేసి ఉంటే ఈ 1 year లో తను చదువుకొని సంతకం పెట్టాడు అనుకో, కానీ తను సంతకం పెట్టాక వేలుముద్ర ఎలా వేస్తాడు? ఇది కంక్లూడ్ చేయాలి ప్రకాష్ నువ్వు. ఈ కేసులో మనకు గట్టిగా మాట్లాడే సాక్షి ఒకరు కావాలి. ఓకే సార్. కొంచెం వయసు అయిన వాళ్ళైతే సింపతి ఉంటుంది. ఎస్ సార్. అలాగైతే నేను చెప్పనా సాక్ష్యం? అమ్మా నువ్వేంటి ఇక్కడ? అమ్మా మాట్లాడకు. ఏమిట్రా, ఏమిటిదంతా? ఏమిటా నేను చూస్తున్నది? నా బిడ్డ, నా శ్రీరాంపేనా నువ్వు? అమ్మా నేను నీ దగ్గర నిజం దాచానమ్మా. ఇంకా ఏనేం దాచావు? నేను జానకనే అమ్మాయిని ప్రేమించానమ్మా. ప్రేమ? నువ్వు ప్రేమించడమే. 3 నెలల తర్వాత ఆమె డబ్బు తిరిగిద్దామని వెళ్తే అసలు లక్ష్మమ్మ ఎవరో తెలియనట్టు, మళ్ళీ తన దగ్గర లేనట్టు నాటకాలు ఆడాడు. నిజమేంటంటే మళ్ళీ ఒక అరుదైన జాతికి చెందిన దూడ యువర్ ఆనర్. దాన్ని మార్కెట్లో పెట్టి సొమ్ము చేసుకోవాలనుకున్నారు ఈ సత్యప్రకాష్ గారు. కానీ పల్లెటూరులో బ్రతికే లక్ష్మమ్మ లాంటి అమాయక ప్రజలకు డబ్బు ముఖ్యం కాదు యువర్ ఆనర్. పాడి పంట, గౌరవం ఇవే ప్రాణంగా బతుకుతారు. అందువలన ఈ కేసుని పరిశీలించి నా క్లయింట్కి జీవనాధారమైన మల్లిని తిరిగిప్పించి నా క్లయింట్కి న్యాయం చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. విత్ యువర్ పర్మిషన్. గ్రాంటెడ్. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే పవిత్రమైన కోర్టులు కూడా పశువుల సంతలో మారాయడానికి సింబాలిక్ గా చూపుతున్నారా? వాట్ ఈస్ దిస్ పీపీ? స్ట్రైట్ గా పాయింట్ కి రండి. యువర్ ఆనర్, ఇది లక్ష్మమ్మ గారి ఆవు. అంటే ఈవిడ తాకట్టు పెట్టిన మల్లికి తల్లి. పేరు చంద్ర. కొంపదీసి ఆవు నోరు తెరిచి సాక్ష్యం చెప్తుంది. ఏ దూడైనా తన తల్లిని గుర్తుపడుతుంది. కాబట్టి నా 2వ సాక్ష్యం ప్రవేశపెట్టడానికి పర్మిషన్ ఇప్పించండి. గ్రాంటెడ్. ప్రకాష్ వదులు. మీ కంటికి కనిపించింది సరే, చంద్ర తల్లి కాబట్టి దాని దగ్గరికి వెళ్ళింది. అదే వేరే ఆవు అయితే ఇలా వెళ్ళి పాలు తాగేది కాదు. యువర్ ఆనర్, పీపీ గారు ఏదో మాయ చేసి కేసును పక్కదారి పట్టిస్తున్నారు. కంటికి కనిపించిన దాన్ని సాక్ష్యం కాదంటే అసలు పుట్టుకకి కారణమే డిఎన్ఏ. ఇవి డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ యువర్ ఆనర్.